హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అతి త్వరలో చాలా దగ్గరలో ఉన్నాయి. మనకి ప్రస్తుతానికి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. దయచేసి లింక్స్ చూసి లింక్స్ ద్వారా మీరు మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి, అవి బాగా చదవండి. అలాగే ఈరోజు పిఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి మరియు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఏమేమి చదువుకుంటే సరిపోద్ది అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీరు అవి చదువుకుంటే ఖచ్చితంగా 50/50 ఖచ్చితంగా వస్తాయి. అండ్ మరిన్ని మన ఛానల్ కోసం అప్డేట్స్ కోసం మనకి వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి ఉంది, బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా మన ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు ఎవ్రీ అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను. ఇక మనకి వీడియోలోకి వెళ్ళిపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ పిఎస్కి సంబంధించి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి 8 మార్క్స్ ఏమేమి చదువుకుంటే సరిపోతుంది. అసలు మనకి ప్రీ ఫైనల్లో కానీ పబ్లిక్లో కానీ ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అంటే కనుక మనకి 15వ ప్రశ్నలోని, 16వ ప్రశ్నలోని, అలాగే 17వ ప్రశ్నలోని ఎస్ఐ క్వశ్చన్స్ కనబడతాయి. అందులో ఈ 15Aలో అంటే ఎస్ఐ క్వశ్చన్స్కి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. 15A క్వశ్చన్ వచ్చేసి ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ నుంచి వస్తుంది. దానికి ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ. అంటే ఒక క్వశ్చన్ హ్యూమన్ హై నుంచి వస్తుంది, ఇంకొకటి ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ మీరు రాయాలి. 16A వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. దానికి ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండింటిలో ఒక ఎస్ఐ క్వశ్చన్ మీరు రాయాలి. 17th క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. అండ్ దానికి ఇంటర్నల్ చాయిస్ బిలో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కనుక మీరు ఒకవేళ యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడండి, ఐ సింబల్ నేను ఇచ్చాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఐ సింబల్ నేను ఇచ్చాను. ఈ ఐ సింబల్ ఉన్న లెసన్స్ మీరు బాగా చదవండి. అంటే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఉన్న ఎస్ఐ క్వశ్చన్స్ అన్నీ చదివేయండి. ఇంకా ఎలక్ట్రిసిటీలో ఉన్న ఎస్ఐ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. తర్వాత కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్లో ఎస్ఐ క్వశ్చన్స్ అన్నీ చదవండి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎస్ఐలు చదవాల్సిన అవసరం లేదు. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్లోంచి ఏ ఎస్ఐ క్వశ్చన్ మీరు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ చదవండి. ఈ 3 లెసన్ల ఎస్ఐ క్వశ్చన్లు అక్కడ ఐ సింబల్ ఏదైతే ఉందో ఈ ఐ సింబల్ ఉన్న లెసన్స్ యొక్క ఎస్ఐ క్వశ్చన్ మీరు కవర్ చేసినట్లయితే పబ్లిక్ ఎగ్జామినేషన్లోని 3 ఎస్ఐ క్వశ్చన్లు దొరికేస్తాయి, ప్రీ ఫైనల్లోని కూడా 3 ఎస్ఐ క్వశ్చన్లు దొరికేస్తాయి. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అన్ని లెసన్స్ చదవండి. ఏమేమి లెసన్స్? హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఎస్ఐలు చదవాలి, ఎలక్ట్రిసిటీలో ఎస్ఐలు చదవాలి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ ఎస్ఐలు చదవాలి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఎస్ఐలు చదవాలి. అండ్ మీకు ఏమైనా చాయిస్ వదిలేసుకునేలా ఉంటే ఇదిగో ఈ లెసన్ చదవకండి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మళ్ళీ చదవండి. అన్ని ఈజీ క్వశ్చన్స్, తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క 17Aలో పడే క్వశ్చన్ తప్ప, అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్లో ఎస్ఐలు తప్ప హై అచీవర్స్ అన్ని లెసన్లు చదువుకుంటే మంచిది. అదేంటి సార్ ఈ ఐ సింబల్ ఉన్న 3 లెసన్లు చదువుకుంటే సరిపోదా అంటే ఖచ్చితంగా సరిపోద్ది. ఏమో మనకు తెలియదు. ఆల్రెడీ మనం మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. నేను ఏదైతే గన్ షాట్ క్వశ్చన్స్ పెట్టానో ఖచ్చితంగా అవే క్వశ్చన్లు 50 మార్క్స్కి వచ్చాయి. ఒక్క 4 మార్క్ మాత్రం రాలేదు, మిగతా అన్ని యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చాయి. ఇంకా సో అలా ఏమైనా ఒక క్వశ్చన్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మొత్తం క్వశ్చన్లు చదువుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు అన్ని లెసన్స్ నుంచి ఈ మొత్తం ఇక్కడ ఉన్న 6 లెసన్ నుంచి ఎస్ఐ క్వశ్చన్లు నేను డిస్ప్లే చేస్తాను. మీరు దయచేసి అవన్నీ కూడా నోట్ చేసుకుని లేదా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ద హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్ అనే ఈ లెసన్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ మీరు చూడొచ్చు. టోటల్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చి 6 ఉన్నాయి. ఈ 6 కూడా బాగా చదవండి.
నా గెస్సింగ్ ఏంటంటే గనక ఈ లెసన్‌లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే గనక ఇదొక క్వెషను, సెకండ్ క్వెషను, థర్డ్ క్వెషను చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ క్వెషన్ కూడా. ఈ 3 క్వెషన్‌లు ఇంపార్టెంట్. ఒక విషయం చెప్తాను, మీరు మోడల్ పేపర్‌లు చూసుకోక్కల అవసరం లేదింక. నేనిప్పుడు ఏదైతే ఈ యొక్క వీడియోలో నేను క్వెషన్స్ ఇస్తున్నానో, ఆ క్వెషన్‌లన్నీ చదువుకుంటే మీరు మోడల్ పేపర్స్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 3 మోడల్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా నేనిచ్చే ఈ పీడీఎఫ్‌లోనే కవర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ సెపరేట్‌గా మోడల్ పేపర్‌ల కోసం వెయిట్ చేసి, ఆ మోడల్ పేపర్‌లో క్వెషన్‌లో ఉన్న ఆన్సర్‌ల కోసం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడున్న క్వెషన్స్ అన్నీ కూడా చూసుకుంటే మోడల్ పేపర్ కూడా కవర్ అయిపోతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ మరియు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్‌లో కూడా ఇవే వస్తాయి. 110% నన్ను నమ్మొచ్చు. నెక్స్ట్ లెసన్. అన్నీ చదువుకోవాలి. కాకపోతే ఈ 3 బాగా ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ నుంచి 3 క్వెషన్స్ ఉన్నాయి. ఎక్కువ లేవు. 3 క్వెషన్స్ ఉన్నాయి ఎస్ఐ క్వెషన్స్. ఈ 3 కూడా బాగా చదవాలి. అందులోని 1 or 2 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. 3 చదువుకోవాలి. కాకపోతే 1 or 2 క్వెషన్స్ ముందు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లెసన్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. ఈ లెసన్ నుంచి ఫస్ట్ క్వెషన్ బాగా ఇంపార్టెంట్. థర్డ్ క్వెషన్ బాగా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫిఫ్త్ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్ని ఎస్ఐలు చదవాలి. ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఈ 4 ఫస్ట్ చదువుకున్న తర్వాత మిగిలిన వాటిపై కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ లెసన్ ఎస్ఐలు. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ క్వెషన్, సెకండ్ క్వెషన్ కూడా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వెషన్ ఇంపార్టెంట్. ఈ 3 క్వెషన్లు బాగా చదువుకున్న తర్వాత అప్పుడు మిగతా క్వెషన్స్కి మీరు వెళ్ళండి. నెక్స్ట్ లెసన్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ లెసన్ నుంచి కూడా టోటల్ 4 ఎస్ఐ క్వెషన్స్ మనకు ఉన్నాయి. ఈ 4 ఎస్ఐ క్వెషన్లో మనకి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఫస్ట్ క్వెషను. చాలామంది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఈ క్వెషన్ చదివేస్తారు అందరూ కూడా. కానీ ఎగ్జామినేషన్లో ఈ క్వెషన్ అడుగుతున్నాడు లేదా ఈ క్వెషన్ అడుగుతున్నాడు. కాబట్టి క్వెషన్స్ అన్నీ కూడా బాగా తరోగా చదవాలి. మీరు ఈ ఫస్ట్ క్వెషన్ చదివేసి ఇది ఇవ్వకుండా ఇది ఇస్తాడు ఎగ్జామినేషన్లో. ఇది ఇచ్చినప్పుడు మీరు క్వెషన్ రాదని వదిలేస్తారు. యాక్చువల్లీ మీరు చదివిన క్వెషన్కి ఆన్సరే దీనికి కూడా రాసేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కవర్ చేసిన తర్వాత మిగతా అన్ని చదవండి. నెక్స్ట్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇందులోంచి 3 ఎస్ఐ క్వెషన్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. ఫస్ట్ క్వెషన్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మిగతావి కూడా కంప్లీట్ చేసేయండి. సో ఎస్ఐ క్వెషన్స్ వరకు వచ్చేసి అది ఎస్ఐ క్వెషన్ 8 మార్క్స్. బాగా చదవండి. ఖచ్చితంగా నేను ఇచ్చిన క్వెషన్స్లో నుంచే వస్తాయి. డౌట్ లేదు, అనుమానం లేకుండా ప్రిపేర్ అయిపోండి. మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ పెట్టాను, అలాగే హిందీ ఇంపార్టెంట్ క్వెషన్స్ పెట్టాను, తెలుగు పెట్టాను. సో నేను పెట్టిన వీడియోలో నుంచి అన్ని క్వెషన్లు వస్తున్నాయి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో ఇది కూడా అంతే. సో మీరేం సందేహించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ PS 4 మార్క్ క్వెషన్స్. ఇందులో ఒక్క క్వెషన్కి మాత్రమే చాయిస్ ఉంటుంది. 12th క్వెషన్ వచ్చేసి మనకి లైట్ రిఫ్రాక్షన్ నుంచి వస్తుంది ఒక క్వెషన్. దానికి చాయిస్ వచ్చేసి యాసిడ్ అండ్ బేసెస్. ఈ లైట్ రిఫ్రాక్షన్స్ వచ్చేది డయాగ్రామ్ అనమాట. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ లెసన్లోనే డయాగ్రామ్లోనే ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 13th క్వెషన్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసెస్ నుంచి వస్తుంది. 14th క్వెషన్ వచ్చేసి లైట్ రిఫ్రాక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి వస్తుంది. మీరు నన్ను అడిగితే కనుక ఈ డయాగ్రామ్ అనేది వదిలేసి యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్లో ఉన్న 4 మార్క్స్ అన్ని చదివేసి లైట్ రిఫ్రాక్షన్లో అందులో కూడా 4 మార్క్స్ ఈ 2 లెసన్లు కవర్ చేస్తే కనుక మీరు ఇక్కడ చాయిస్లో ఈ క్వెషన్ రాసేస్తారు, ఈ 13 క్వెషన్ రాసేస్తారు, ఈ క్వెషన్ కూడా రాసేస్తారు. 3 క్వెషన్లు అయిపోతాయి. ఇంకా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాయిస్లో యాసిడ్స్ అండ్ బేసెస్ ఉంది.
ఆల్రెడీ దాంట్లో నుంచి ఇంకొక ఎస్సే మనకు పడుతుంది ఇక్కడ. సో ఖచ్చితంగా కాబట్టి ఆ లెసన్ చదవాలి ఎలాగో. ఎలాగో చదువుతున్నారు కాబట్టి డయాగ్రామ్ వదిలేస్తే మంచిదని నా ఉద్దేశం. లేదు సార్ అన్నీ కవర్ చేసుకుంటాం అంటే గనక మీ ఇష్టం. అన్నీ చదివినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఈ 4 మార్క్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను. మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్‌లో నుంచి 4 మార్క్స్ చూడండి ఒకసారి. ఇంగో ఈ ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ డయాగ్రామ్‌కి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వెషన్‌లోనే వచ్చేస్తాయి. ఖచ్చితంగా వస్తాయి 100%. మీరు నన్ను నమ్మొచ్చు. 100% 1, 2 క్వెషన్‌లో డయాగ్రామ్ వస్తది. బాగా ప్రాక్టీస్ చేయండి డయాగ్రామ్ రాసేవాళ్ళు. నెక్స్ట్ ఈ టేబుల్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ టేబుల్ నుంచి ఒక టేబుల్ పక్కా వస్తుంది 4 మార్క్‌లో చూసుకోండి. ఈ టేబుల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా టేబుల్ బాగా అబ్జర్వ్ చేసి కింద ఇచ్చిన క్వెషన్‌కి ఆన్సర్ చేయడమే. కాబట్టి ఇది పెద్ద కష్టం ఏం కాదు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ లెసన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. చాలా ఇంపార్టెంట్ లెసన్. 2 4 మార్కులు వస్తున్నాయి. చూసుకోండి ఇందులో క్వశ్చన్స్. ఇందులోంచి వచ్చేసి ఇగో ఇది బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా చాలా ఇంపార్టెంట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ పిహెచ్ఓ ఇన్ డైలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మిల్క్ మ్యాన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ మిల్క్ అన్ని ఇంపార్టెంట్ ఈ లెసన్ నుంచి ఆల్మోస్ట్. ఈ ఫ్రెష్ మిల్క్ హ్యాస్ పిహెచ్ ఆఫ్ 6 అది కూడా ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా. అవన్నీ ప్రాక్టీస్ చేసి మిగిలిన క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చదివేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎస్ 2 మార్క్స్. పిఎస్ 2 మార్క్స్ వచ్చేసి 9th క్వశ్చన్లో మనకు కనబడుతుంది, 10th క్వశ్చన్లో కనబడుతుంది అండ్ 11th క్వశ్చన్లో కూడా కనబడుతుంది. 9th క్వశ్చన్ వచ్చేసరికి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. లైట్ రిఫ్రాక్షన్ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 2 మార్క్ వస్తుంది. సో ఆ 2 మార్కులు ఏమేమి చదవాలనేది ఆ లెసన్లో నుంచి నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను. దయచేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకునో లేదా మెటీరియల్లో టిక్ పెట్టుకునో చదవండి. సో లైట్ రిఫ్రాక్షన్ నుంచి 4 మార్కులు చూడండి. సారీ 2 మార్క్స్ చూడండి. ఈ ఇచ్చిన 2 మార్క్స్ అన్నీ కూడా మీరు మొత్తం మీద కుస్తీ బట్టి రేపు సెలవు కాబట్టి చదవండి. ఖచ్చితంగా వీటిలో నుంచి వస్తాయి. నో డౌట్ లేకుండా చెప్తున్నాను. నేను 2 అవర్స్ దీనిపై స్పెండ్ చేసి అనాలిసిస్ చేసి చెప్తున్నాను. ఇది ఆషామాషిగా ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఏమేమి చదవాలో చూసుకోండి ఒకసారి. ఓమ్స్ లా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ నుంచి కూడా 2 మార్క్స్ చూడండి ఒకసారి టిక్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ చదవాలి. అన్నీ కూడా చదవాలి. నేర్చినవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్. చాలా ఇంపార్టెంట్. ఇక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మోడల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈ టేబుల్ కూడా చదవాలి. ఖచ్చితంగా ఒక టేబుల్ ఇస్తున్నాడు. ఓకేనా? 2 మార్క్స్ అవి నేను ఇచ్చిన క్వశ్చన్ అని చదివండి. నెక్స్ట్ పిఎస్ 1 మార్క్ క్వశ్చన్స్. 1 మార్క్ క్వశ్చన్లో వచ్చేసి 8 వస్తాయి మనకు 1 మార్క్ క్వశ్చన్లో. ఒకటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి మూడో క్వశ్చన్ యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్ నుంచి వస్తుంది. అందులోనే టేబులర్ ఫామ్లో ఉన్న క్వశ్చన్ బాగా చదవండి. అదొకటే మామూలు క్వశ్చన్ ఒకటి వస్తుంది. 4th క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్ నుంచి వస్తుంది. 5th క్వశ్చన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి వస్తుంది. 6th క్వశ్చన్ ద హ్యూమన్ ఐ నుంచి వస్తుంది. 7th క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. ఎలక్ట్రిసిటీ నుంచి 2 వస్తాయి క్వశ్చన్స్. ఒకటి సింబల్స్ అడుగుతాడు. బల్బ్ సింబల్ కానీ, ఫ్యూజ్ సింబల్ కానీ, ప్లగ్ సింబల్ కానీ అలా ఏదో ఒక సింబల్ అడుగుతూ ఉంటాడు. ఇంకొకటి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఎస్ఐ యూనిట్స్ అడుగుతూ ఉంటాడు. సో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను వరుసగా స్క్రోల్ చేస్తాను. బాగా చదవండి. యాసిడ్స్ అండ్ బేసిస్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. జాగ్రత్తగా చదవండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అనగా కాదండి, ఇంకా అన్ని ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ మాత్రం ఇచ్చాము ఇందులో.
కాబట్టి ఇక టేబుల్ ఫామ్‌లో కూడా చదవాలి. ఒక టేబుల్ ఇస్తున్నాడు 1 మార్క్‌లో కూడా. 1 మార్క్‌లో ఒక టేబుల్, 2 మార్క్‌లో ఒక టేబుల్, ఆహ్, 2 మార్క్‌లో ఉండకపోవచ్చు. 4 మార్క్‌లో ఒక టేబుల్. కాబట్టి ఇచ్చిన క్వెషన్స్ అన్నీ కూడా కవర్ చేసేయాలి. ఇవన్నీ చదవాలి. నేను వీలైతే ఈరోజు నైట్‌కి కానీ, లేదా రేపు ఉదయం గానీ 3 మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి 1 మార్క్ క్వెషన్స్‌కి ఆన్సర్స్, ఆ క్వెషన్ చదివి దాని ఆన్సర్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. 3 మోడల్ పేపర్‌లో ఉన్న 1 మార్క్ ఆన్సర్స్. సో, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్న మ్యాథమెటిక్స్ ఒక మోడల్ పేపర్‌లో 1 మార్క్ క్వెషన్స్ అన్నీ కూడా నేను ఆన్సర్ చేసి 12 పెట్టాను. ఇంచుమించుగా 4, 5 వచ్చాయండి అందులోంచి. మీరు మన ఛానెల్‌లో షార్ట్‌లో ఉంటదది. మీరు చూసుంటే ఒక 5 మార్క్స్ ఎన్నో కవర్ అయ్యాయి మోడల్స్ ప్రకారంగా. సో, మీరు సేమ్ అలాగే వస్తాయి ఈ వీడియోస్ నుంచి కూడా. నెక్స్ట్ హ్యూమన్ ఐ నుంచి 1 మార్క్ క్వెషన్స్. ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. ఈ ఒక క్వెషన్‌కి ఆప్షన్స్ ఉంటాయి. అది ఈ లెసన్ నుంచి పడతది. మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ లెసన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్‌లో నుంచి 1 మార్క్ క్వెషన్స్. ఇవే చదువుకుంటే సరిపోద్ది. ఇంక వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏ మెటీరియల్ చదువుతున్నా, ఏ గైడ్‌లో చదువుతున్నా, ఎక్కడ చదువుతున్నా ఈ క్వెషన్స్ యొక్క ఆన్సర్‌లు మాత్రమే చదవండి. స్మార్ట్‌గా చదవండి. ఎక్కువ క్వెషన్‌లు ఎన్నున్నాయో అన్నీ చదివాల్సిన అవసరం లేదు. అండ్ ఏ లెసన్‌లో ఏ క్వెషన్ చదవాలో కూడా చెప్పాను. 2 మార్క్ ఏ లెసన్ నుంచి వస్తున్నాయి అవన్నీ చెప్పాను కాబట్టి అవి చూసి చదవండి. కొంతమంది అనవసరంగా 2 మార్క్స్ పడని లెసన్ నుంచి 2 మార్కులు చదివేయడం, 4 మార్కులు చదివేయడం ఇలా చేస్తున్నారు. టైం వేస్ట్. అందుకే అంటున్నాను హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలని. ఎలక్ట్రిసిటీ నుంచి ఇదిగో సింబల్స్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. సింబల్ ఆఫ్ అమ్మీటర్, సింబల్స్ ఆఫ్ ఆల్టమీటర్, సింబల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్, సింబల్ ఆఫ్ రెసిస్టర్, సింబల్ ఆఫ్ రియోస్టాట్. తర్వాత అందులోంచి సింబల్స్ నుంచి ఒక క్వెషన్ వస్తే ఎస్ఐ యూనిట్ నుంచి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. వీటిలో నుంచి ఒక క్వెషన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎలక్ట్రిసిటీ 1 మార్క్స్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. వెరీ ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ నుంచి ఒక 1 మార్క్ వస్తుంది. జాగ్రత్తగా చదవండి. ఇవే క్వెషన్లు, వేరే ఏం అవసరం లేదు. ఇవన్నీ టిక్ పెట్టుకుని బాగా చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ విధంగానే కష్టపడి మీకు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తాను. అలాగే చాలామంది తెలుగు మీడియంలో సోషల్ మెటీరియల్ కూడా అడుగుతున్నారు. అదే సోషల్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. అవన్నీ కూడా అతి త్వరలో మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. సో, మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తే మీకు సంబంధించిన వీడియో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉండేలాగా నేను చేస్తాను. కాబట్టి నన్ను ఈ విధంగానే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.